హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని రకాల ఉద్యోగాలైతే భర్తీ చేశారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్‌లో. సో, మనకి సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్స్ ఇట్లాంటి పోస్టులనైతే భర్తీ చేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ అలాగే మెడికల్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకనేది అప్లై అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ అనేది 33 కంటే ఎక్కువగానే ఉంటుంది. అలాగే గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. ఇష్టం లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకైనా ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ అయితే నేను వెంటనే జాబ్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తుంటాము. సో మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడైతే చూసేయండి. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పల్నాడు ఉంది కదా, ఈ పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్స్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు, అలాగే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే టోటల్ పోస్టులు అండ్ మనకి ఎవ్రీ మంత్ ఎంత రెమ్యునేషన్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది అయితే మనకి ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే చూడండి, మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 61,000 అనేది శాలరీ అనేది వస్తుంది. అండ్ ఆర్ట్స్ అంటే హెచ్ఐవి సూపర్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 35,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. అలాగే అకౌంటెంట్ ఫుల్ టైం జాబు వీళ్ళకి 18,200 వరకు అయితే ఉంటుంది. అలాగే కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వీళ్ళకి 28,000 వరకు అయితే ఉంటుంది. ఇంకా అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, సూపర్వైజర్స్ అండ్ ట్రీట్మెంట్ సూపర్వైజర్స్ ఇట్లా వీళ్ళందరికీ 33 కంటే శాలరీ అనేది ఎక్కువగా అనేది ఇస్తున్నారు. అయితే ఇక్కడ టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు, కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారు, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశే కదా, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అని అడిగారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా సరే తెలంగాణలో అయినా సరే జాబ్స్ వదిలేరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు మనకి. సో ఆఫ్టర్ ఏంటంటే మనకి అదర్ డిస్ట్రిక్ట్ అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆఫ్టర్ అదర్ డిస్ట్రిక్ట్ అదర్ స్టేట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము అప్లై చేయాలా వద్దని కూడా కామెంట్ చేశారు, చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. బట్ రిజర్వేషన్స్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్, ఆఫ్టర్ ఇంకేదైనా సరే వేరే వాళ్ళకి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో అదొకటి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, సీనియర్ సూపర్వైజర్స్ ఉంటారు కదా, మనకి సీనియర్ సూపర్వైజర్స్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. అదే రెగ్యులర్ డిగ్రీ అనే కాలేజ్కి వెళ్ళి చదివిన వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎలిజిబుల్. నార్మల్గా ఓపెన్ డిగ్రీ కానీ డిస్ట్రిక్ట్ అంటే మనకి డిస్టెన్స్లో చేసిన డిగ్రీ కానీ ఇక్కడ నాట్ ఎలిజిబుల్. సో అదొకటి. అలాగే ఇక్కడ ల్యాబ్ సూపర్వైజర్స్ ఉంటారు కదా, ఈ ల్యాబ్ సూపర్వైజర్స్ టోటల్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ల్యాబ్ సూపర్వైజర్స్. ఇక్కడ ఏంటంటే మనకి డిగ్రీ అయినా పూర్తి చేసి ఉండాలి, లేదా డిప్లొమా అయినా సరే చేసిన వాళ్ళు ఉండాలి. అంటే డిగ్రీ అయినా డిప్లొమా ఏది ఉన్నా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మహిళలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫిమేల్సే, ఓన్లీ మేల్స్ అని అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఇక్కడ ఇంటర్మీడియట్ ప్లస్ మనకి 10+2 ఇంటర్మీడియట్ 10+2 డిప్లొమా ఆరు ల్యాబ్ టెక్నీషియన్స్ ఆ కోర్స్ అయినా సరే కంప్లీట్ చేసి ఉండాలి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎన్జిఓ పీపీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇక్కడ ఏంటంటే డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, ఆరు ఇంటర్ అయినా, ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ అనేది మెయిన్ ఉండాలి.
అంటే డిగ్రీ అయినా పర్వాలేదు. అలాగే ఇంటర్లో మాత్రం సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఈ పోస్టులకి. సో అదొకటి. ఇంకా కోఆర్డినేటర్స్ వీళ్ళకి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. సో అది. ఇంకా అకౌంటెంట్కి ఏంటంటే బీకామ్ కంప్యూటర్స్ అకౌంటెంట్ బీకామ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్, కామర్స్ స్టూడెంట్స్. సో అది. అండ్ ఇక్కడ ఏంటంటే డాట్స్ ప్లస్ టీబీహెచ్ఏ ఉంటారు కదా, వీళ్ళకి ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. ఇంకా మెడికల్ ఆఫీసర్స్ అంటే ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. సో ఇవి మెయిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అండ్ మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఏమి ఇచ్చారు ఇక్కడ, మనకి ఏజ్ అనేది ఇచ్చారు చూడండి. ఏజ్ ఎంత ఇచ్చారు, 42 years అయితే ఇచ్చారు. సో మనకి ఇంకా మిగతా జనరల్, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఇలా ఎవరైనా సరే మొత్తం అందరికీ కలుపుకొని 5 years ఇచ్చారంటే 42 years ప్లస్ 5 years అంటే 47, అంటే 18 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ 47 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ చాలా ఎక్కువగానే ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. సో అది. అండ్ ఇంకా మనకి ఏమి ఇచ్చారు ఏంటంటే చూడండి ఇక్కడ మార్క్స్ గురించి అయితే దీనికి ఏంటంటే మనం అప్లై అనేది చేయడానికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు వీళ్ళ యొక్క అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన ఉన్నాయి కదా ఈ అడ్రసెస్కి అన్నిటికి కూడాను మీరు పోస్ట్ ద్వారా అనేది పంపించాలి. దీనికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది లేదు కాబట్టి మీరు ఏంటంటే నార్మల్గా వీళ్ళు ఇచ్చిన అడ్రసెస్కి పోస్ట్ ద్వారా పంపించాలి. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడాను అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి. లైక్ మీ యొక్క ఫుల్ నేము, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే యాజ్ పర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా 10th, ఇంటర్, డిగ్రీ ఆ సర్టిఫికేట్స్ పరంగా మాత్రం ఇక్కడ అప్లై అనేది చెయ్యాలి. అలాగే ఆఫ్టర్ ఏంటంటే దీనికి మెరిట్, మీకు మంచిగా మార్క్స్ వస్తే మెరిట్ ఆధారంగా అయితే తీసుకుంటున్నారు కాబట్టి మెరిట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు కొంచెం యూజ్ ఉంటుంది. మెరిట్ లేని వాళ్ళు అప్లై చేస్తే కొంచెం మనకి వేస్ట్ కదా, అందుకనే మెరిట్ ఉండే వాళ్ళు అప్లై అనేది చేయండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.